నమస్తే, వెల్కమ్ టు ఆర్పీ7 టీవీ న్యూస్. కార్మికులకు కష్టజీవులకు అండ సిఐటియు జెండా అని కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు పోరాటం ఆగదని సిఐటియు కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు గుడికంతుల సత్యం అన్నారు. కరీంనగర్ నగరంలో ఘనంగా సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక టవర్ సర్కిల్లోని లేబర్ అడ్డ వద్ద జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుడికంతుల సత్యం జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులకు కష్టజీవులకు నిరంతరం సిఐటియు జెండా అండగా ఉంటుందన్నారు. గత 10 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ కొత్తగా 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక హక్కులను కార్పొరేట్ శక్తులకు ఒడిగం చేస్తుందన్నారు. ఈరోజు సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక లేబర్ అడ్డ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వము కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ ఉన్నది. అట్లాగే కార్మిక హక్కులను నిర్వీర్యం చేసి కొత్తగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తూ ఉన్నది. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద సిఐటియు ఇతర కార్మిక సంఘాలు కలుసుకొని పోరాటం చేస్తూ ఉన్నాం. సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపైన అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ 54వ సంవత్సరం సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా సిఐటియు అభినందనలు తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు కార్మికులకు అండగా ఉంటున్నదంటే సిఐటియు జెండా మాత్రమే. సిఐటియు జెండా కింద కార్మిక వర్గానికి కనీస వేతనాల కోసం కావచ్చు, అట్లాగే పిఎఫ్ సౌకర్యం కోసం కావచ్చు, కార్మిక హక్కుల కోసం నిరంతరము సిఐటియు అండగా ఉంటూ కార్మికులకు పోరాటం చేస్తూ ఉన్నది. ఈ కార్మిక దినం 54వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొత్తం కార్మిక వర్గాన్ని ఎంతో ఐక్యం చేసి కార్మిక వ్యతిరేక విధానాలపైన కూడా బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన కూడా పోరాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఈ ధరలు పెరగడం మూలంగా అన్నిటి నిత్యావసర సరుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. కార్మిక వర్గానికి చేసుకుంటేనే కష్టజీవులు కడుపు నిండేటువంటి పరిస్థితి ఉంది. అందుకని కార్మికులకు కనీస వేతనాల ప్రకారము నెలకు 26,000 వచ్చే విధంగా కూడా ప్రభుత్వాలు కృషి చేయాలి. అట్లాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. బిల్డింగ్ కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులు కావచ్చు, అకాలంగా ఏమైనా ప్రమాద శాస్త్రం మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి. కార్మికులకు రోజు కూలీ కూడా 1000 రూపాయలు ఇవ్వాలి. మేస్త్రీలకు కూడా 2,000 రూపాయలు ఇవ్వాలి. ఇతర అన్ని రంగాల కార్మికులందరూ కూడా కనీస సౌకర్యం పిఎఫ్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.